పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను వర్షం ముంచెత్తింది. 17 సెంటీమీటర్ల భారీ వర్షానికి ఆదిలాబాద్ పూర్తిగా అతలాకుతలమైంది. 24 గంటలు గడుస్తున్నా చాలా గ్రామాలకు ఇంకా కనెక్టివిటీ పునరుద్ధరణ కాలేదు. మరోవైపు ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులోని పెన్గంగా నదికి భారీగా వరదొస్తోంది. రాష్ట్ర సరిహద్దుల్లో పెన్గంగా ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం పెన్గంగలో ఇన్ఫ్లో 2.5 లక్షల క్యూసెక్కులు కొనసాగుతోంది. ఇన్ఫ్లో పెరిగితే 44వ జాతీయ రహదారి మూసివేయనున్నారు అధికారులు. మరోవైపు జైనద్ మండలం ఆనంద్పూర్ వద్ద అంతర్రాష్ట్ర వంతెనపై నుంచి పెన్గంగ పరవళ్లు తొక్కుతోంది. ప్రస్తుతం ఆనంద్పూర్ నుంచి మహారాష్ట్ర వైపు రాకపోకలు బంద్ అయ్యాయి. పెన్గంగకు ఇరువైపులా 2 రాష్ట్రాల్లో పంట పొలాలు భారీగా నీట మునిగాయి. పెన్గంగా ఉధృతికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిలాబాద్ జిల్లా జీనత్ గ్రామం నుంచి అందిస్తారు. రమణ, చెప్పండి, ఏంటి మీరున్న దగ్గర పరిస్థితి? హరి, మొత్తంగా ఆదిలాబాద్ జిల్లాను నిన్న కుంభవృష్టితో మొత్తంగా ముంచెత్తింది. అయితే ఇప్పటికీ కూడా చాలా చోట్ల కోలుకోలేని సిచ్యువేషన్స్, దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చాలా తాండాలు, అదేవిధంగా గూడాలన్నీ కూడా పూర్తిగా బురదమయం అయిపోయి వాళ్ళ దీనావస్థలో కనిపిస్తున్నారు. మరొక వైపు ఈ వర్షాలకు, అదేవిధంగా పైన కురుస్తున్న మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎప్పుడూ లేనంతగా మనకు పెనుగంగా ఉధృత రూపాన్ని దాల్చింది. ప్రస్తుతం మనం పెనుగంగా ప్రవహిస్తున్న బ్రిడ్జి పైన ఉన్నాము, జైనత్ మండలంలో. అయితే మొత్తంగా ఇక్కడ చాలామంది రైతాంగానికి కూడా ఈ పెద్ద ఎత్తున వరద రావడంతో దాదాపు 2 లక్షలకు పైగా క్యూసెక్కుల వాటర్ ఇందులో ఇప్పుడు ప్రవహిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఈ క్రమంలో చాలామంది రైతాంగం కూడా నష్టపోయారు. ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు ఇక్కడ ఏం చేనులు వేశారు, ఏం జరిగింది మీ నష్టం? అయితే నాది మాండగడ విలేజ్, నా పేరు గణేష్. అయితే మా మాండగడలో దాదాపు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కామయ్య కావచ్చు, మా మాండగడ శివారం, తర్వాత మనకి ఇక్కడ సాంగి కానీ, పెండలవాడ కానీ, కౌట, అంటే ఈ పెనుగంగ సరిహద్దున్న ప్రాంతాలు కాకుండా చిన్న చిన్న వాగులు కూడా బాగా డ్యామేజ్ అయినాయి. ఇప్పటికి కూడా రైతులకు వాటర్ దిగుతలేదు. కాబట్టి రైతులందరికీ ఇప్పుడు ఫస్ట్ విత్తనం వేసుకున్న తర్వాత వర్షాలు చక్కగా లేకపోవడంతో ఫస్ట్ కాటన్ కూడా నష్టపోయినారు. మళ్ళీ రైతులు రీసోయింగ్ వేసిండ్రు. తర్వాత ఈ వరదకు ముంపై ఇప్పుడు పెద్ద నష్టం, చాలా పెద్ద నష్టం రైతుకు వాటిల్లింది. ఎందుకంటే ఒక విధంగా మనకు ఎరువులు కూడా షార్టేజ్ ఉండే, రైతులు కూడా ఎక్కువ పెట్టుబడి అయింది. రైతులకు కూడా అక్కడక్కడ ఎరువులు సరఫరా కాకపోవడంతో ఎరువులు కూడా ఎక్కడి నుండి తెచ్చి పెట్టుకున్నారు. మళ్ళీ రీసోయింగ్ వేసిండ్రు, అంటే విత్తనాలకు డబ్బులు ఖర్చు అయింది, ఎరువులకు ఎక్కువ ఖర్చు అయింది. దాదాపు ఒక ఎకరానికి రైతుకి ఇవాళ 50,000 నుంచి 60,000 వరకు ఖర్చు అయింది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వము ఖచ్చితంగా ప్రతి రైతును ఆదుకోవాలని, దాదాపు మనకు పెనుగంగా బెల్ట్ చూసుకున్నట్లయితే మనకు బోరాజులో కామాయి, మాండగడ, మనకు పెండలవాడ, సాంగి, కౌట, మనకు కూర, కాప్రి, తర్వాత ముఖ్యంగా అంటే ఇక్కడ రైతాంగం చెప్తున్నది చాలా, ఈ మండలంలో బోరజ్ మండలంకి సంబంధించి చాలా పల్లెల్లో రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యంగా ఇప్పుడు రైతులను ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది, నష్టపరిహారం చెల్లించాలనే ఒక డిమాండ్ వినిపిస్తుంది. ముఖ్యంగా ఇది కాటన్ సీడ్స్కు పెట్టింది పేరు, కాటన్కు పెట్టింది పేరు. ఈ క్రమంలో కాటన్ రైతులంతా కూడా నష్టపోయారు. అయితే ఇంకా 2-3 రోజుల పాటు కూడా భారీ వర్షాలున్న నేపథ్యంలో మొత్తంగా ఆదిలాబాద్లో మాత్రం ఒక హైటెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న ఆదిలాబాద్ నగరాన్ని అంతా కూడా పూర్తిగా వాన ముంచెత్తింది. ఒక కారు కూడా కొట్టుకపోయిన దృశ్యం మనం చూసాము. 2 లారీలు కూడా వరదలో చిక్కపోయిన దృశ్యాలను కూడా మనం చూసాము. ఈ నేపథ్యంలో మొత్తంగా మనకు ఆదిలాబాద్ జిల్లాలో ఇంకా తీవ్రత మాత్రం కనిపిస్తుంది. హరి, ఓకే రమణ.